డబ్బులు తీసుకెళ్ళి ఆటాడానంటండి, అది నాకు తెలీదు. తర్వాత మా ఇంట్లో కూడా తీసుకెళ్ళి రేత్రి పోయాడు. 2:30 చూసి ఎలకలు లేడు, ఏందని చూస్తే ఏదో కాగితం పెట్టి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. అది చూసి అదిరిపోయి నేను స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్తే స్టేషన్ ఏడకు పోయాడని చూసాక తీరా డబ్బులు తీసుకొని వెళ్ళాడని చెప్పారు. ఏదో ఉద్యోగం మీద డబ్బులు. నేను ఇంట్లో చూసుకుంటే ఇంట్లో కూడా లేవు. ఆ తర్వాత నేను నా కొడుకు ఎడిపోయాడు అని దొయిలాడుకుంటా. 4 రోజులు దొయిలాడు, 2 రోజులు దొయిలాడు, ఎలకలేదు, దొరకలేదు, ఫోను పనిచేయట్లేదు. ఆ తర్వాత ఈ లోకేష్ గారు ఆయన ఏదో చెప్పినాక అదేదో సెల్లో వచ్చింది, చూపించారు. నీ కొడుకు ఇలా ఉన్నాడయ్యా, ఇట్లా అంటే చచ్చిపోయినామో అని బాధపడతా ఉంటే ఆ సెల్లో చూసి ఆ లోకేష్ గారు ఇట్లా ఇప్పిస్తా 4 వచ్చింది. ఇవాళ కళ్ళతో చూసుకున్నా. నా కొడుకు వచ్చాడు ఇక్కడికి. మా దగ్గర ఏం లేదు. నేను ఓఆర్ఎస్ కూడా బియ్యం ముఠా పని చేసే కంట్రోల్ బియ్యంలో నాకు కాలు చేయి నొప్పి వచ్చి ఇంట్లోనే ఉంటున్నా. ఉద్యోగం మీదే ఆధారపడి ఉండడు. ఆ డబ్బులు కట్టాలంటే నా దగ్గర ఏమీ లేవు. ఆ ఉద్యోగం దయచేసి ఆ లోకేష్ దయ వల్ల ఇచ్చాడంటే ఆ వాడి భార్య పిల్లలు నేను చూసుకుంటా. ఆ ఉద్యోగం మీద కట్ చేసుకుని ఎట్నో కట్ట అది ఒక్కటి దయచేసి ఆ లోకేష్ గారిని